शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. మిథున రాశి వారికి శని గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. మిథున రాశి వారికి శని 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు గనక 10వ స్థానం అవుతుంది. 10వ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. 10వ స్థానము మనం చేసేటువంటి పనులు, ప్రొఫెషను, బిజినెస్, కర్మస్థానము, అలాంటి స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. అయితే మిథున రాశికి బుధుడు అధిపతి. బుధుడు, శని సమత్వం కలిగినటువంటి గ్రహాలు. ఇక శనీశ్వరుడికి బుధుడు మిత్రుడవుతాడు. అంటే సమమిత్రత్వము ఉంది వీళ్ళిద్దరి మధ్యన కూడా. సమమిత్రత్వము అనంటే మీకు 80% మంచి ఫలితాలను మిథున రాశి జాతకులకు శనీశ్వరుడు సహజంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సమమిత్రత్వంలో ఉన్నారు కాబట్టి. అలాంటి శని యొక్క సంచారము 10వ స్థానంలో జరుగుతుంది. అయితే 10వ స్థానము ఈ మిథున రాశి వారికి మనం చూసినట్టయితే కర్మస్థానం. కర్మస్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారము, భాగ్యాధిపతి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక మనం చేసేటువంటి పనుల లోపల బలమైనటువంటి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మార్పులు ఈ సమయంలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి వెళ్ళడము,
తద్వారా మీరు ఇంకా మంచి శాలరీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎన్హాన్స్మెంటు, తర్వాత పొజిషన్ లోపల మార్పు కానివ్వండి, మంచి పొజిషన్ మీరు పొందడము, ఇలాంటివన్నీ కూడాను మీకు కలుగుతాయి. తర్వాత మీరు చేసేటువంటి ప్రొఫెషన్ పరంగా మీకు గ్రోత్ కనబడుతుంది. కెరీర్ లోపల చాలా గ్రోత్ ఈ సమయం లోపల కనబడుతుంది. అయితే ఒకటి, బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం మటుకు బాగా ఉంది. శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, దాంతోపాటు శ్రమ కూడాను మీకు పెరుగుతుంది. అయినప్పటికీ మీకు అనుభవాన్ని ఇస్తాడు శనీశ్వరుడు. ప్రమోషన్ అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి సంస్థ లోపల హైఅప్స్తో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. అధికారులతో ప్రేమతో, ఆప్యాయతతో మీరు ఉంటారు. అన్యోన్యంగా ఉంటూ చాలా పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. క్రమశిక్షణగా మట్టుకు ఈ సమయం లోపల మీకు చాలా అవసరం. పని బాధ్యతలు, బరువు బాధ్యతలు పెరగడము, వర్క్ లోడ్ పెరగడము, వీటన్నిటి మూలకంగా ఏమవుతుంది, కొన్ని విషయాల్లో మీరు నిర్లక్ష్యాన్ని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్రమశిక్షణ మట్టుకు ఈ సమయం లోపల మీకు చాలా అవసరము. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏమీ ఇబ్బందులు కనబడట్లేదు. పేరు ప్రతిష్టలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ప్రధానంగా ఈ దశమ స్థానంలో సంచరించడము మీకు ఇస్తుంది. ఇక పని లోపల మీరు చేపట్టినటువంటి పనుల విషయం ఆలోచించినట్టయితే కొంత డిలే గోచరిస్తుంది, అంటే ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ ప్రభుత్వపరమైనటువంటి పనులు, మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నట్టయితే మీరు చేపట్టినటువంటి పనుల లోపల ఆలస్యం కనపడుతుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి శ్రమాధికంతో కూడుకొని మీకు పనులు పూర్తి అవుతాయి. మొత్తానికి గుర్తింపు మట్టుకు లభిస్తుంది. కుటుంబం లోపల బరువు బాధ్యతలు పెరుగుతాయి. దగ్గరి వాళ్ళు, కుటుంబము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, వీరందరికంటే కూడాను మీకు పనియే ప్రధానంగా అనిపిస్తుంది ఈ సమయం లోపల. అయితే మీరు పనికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా, కుటుంబం పైన కూడాను కొంత మనసు నిలిపి వాళ్ళ కొరకు టైం వెచ్చించడం చాలా అవసరము. శని దశమ స్థానంలో ఉండడం మూలకంగా మీకు ఈ సమయం కొంత పరీక్షా సమయం, అంటే మీ యొక్క స్కిల్కు ఇది పరీక్షా సమయము. కాబట్టి మీ నైపుణ్యతను ఎదుటి వాళ్ళు, అధికారులు, యాజమాన్యము గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. శ్రమకు తగినటువంటి గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని మీరు పొందుతారు ఈ సమయం లోపల. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరణ వైపుకు ఆలోచన చేస్తూ ఉంటారు, అంటే ఎక్స్పాన్షన్ చేయాలి అనేటువంటి భావన లోపల వ్యాపారస్తులు ఉంటారు. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి నాయకత్వ లక్షణాలు ఈ సమయం లోపల ఇంకా కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు, దగ్గర వాళ్లతో, అందరితో కూడాను మీకు సత్సంబంధాలు ఉంటాయి. ఓవరాల్గా మీకు స్థిరమైనటువంటి జీవితాన్ని ఈ దశమ స్థానంలో సమమిత్రత్వము కలిగినటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు గనక చాలా మీకు కలిసి వస్తుంది. ఇక శనీశ్వరుడి యొక్క దృష్టి విషయంలో మనం చూసినట్టయితే ద్వాదశ స్థానాన్ని చూస్తున్నాడు, చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు, సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. కనుక కొంత ఖర్చుల విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి వాతావరణం పైన మనస్సు నిలపాలి. ఇక భార్య, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అనేటువంటి విషయం మనకు ఈ శని యొక్క దృష్టి మూలకంగా తెలుస్తుంది. కనుక ఓవరాల్గా మీకు మంచి ఫలితాలే ఉన్నాయి, స్పష్టంగా కనబడుతుంది. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశము ఈ శని యొక్క సంచారం మూలకంగా ఉంది. సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు
మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అనంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనీశ్వరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.